వాస్తవంగా ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది చెప్తూ ఉంటారు. పెద్దలు గూడా చెప్తారు. అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాలు అనుభవిస్తున్నావిప్పుడు అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? నిజంగానే అలా జరుగుతుందంటారా? అంటే ఇక్కడ తెలియని విషయం ఏందంటే, ఎవరికి వారే అనుభవించేటువంటిది వారికి ఏదైనా ఇబ్బంది, బాధ వస్తే ఏ జన్మలో ఏ పాపం చేశానో అనుకుంటారు. హ్మ్. కానీ ఇక్కడ దేవుడు ఒకటి చేస్తాడు. హ్మ్. మన జాతకం మనమే రాసుకొని భూమి మీదకొస్తాం. హ్మ్. ఇది మనకు తెలియని విషయం. మనం ఇలా ఉండాలి, ఈరోజు ఇది చెయ్యాలి, ఈరోజు ఇలా ఉండాలని మనం చేసిన పాపాలు మనమే రాసుకొని వస్తాం భూమి మీదకి. ఓకే. ఈ జన్మలో చేసినవి పోయిన జన్మలో అనుభవిస్తున్నామంటే, ఆ అనుభవించింది కూడా మనమే రాసుకొని ఉంటాం. హ్మ్. అది ముఖ్యంగా. హ్మ్. తర్వాత పోయిన జన్మలో అంటే ఇప్పుడు కలియుగంలో ఒక పద్ధతి ఉంటుంది. హ్మ్. కలియుగంలో ఏ జన్మలో చేసుకున్న పాపాలు ఆ జన్మలోనే తీర్చుకుంటాం. హ్మ్. అనుభవించిన తర్వాతనే మనం కాలం చేస్తాం. అది మాత్రం పక్కా ఉంటుంది. కాకపోతే మనకున్న బాధకి, మనకున్నటువంటి ఇబ్బందికి హ్మ్. ఎదుటి వారు ఎవరైనా మోసం చేసినప్పుడు, బాధ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఏ జన్మలో చేసుంటాము, రుణపడి ఉంటాము, ఈ జన్మలో తీర్చుకున్నాము, ఇచ్చుంటాము అంటారు. ఇది హ్మ్. వాస్తవమే. ఖచ్చితంగా వాస్తవమే. పైన వాస్తవం. లెక్కలుంటాయి. చిత్తగుప్తుని దగ్గర లెక్కుంటుంది. పెద్ద లెక్క చిట్టి ఉంటుంది. ఇంత పెద్దగా. ఇప్పుడైతే కంప్యూటర్ వాడుతున్నట్టున్నారు. అప్‌డేట్ వెర్షన్ అప్‌డేట్ అంటారా? వెర్షన్ సిస్టమ్ అనమాట. అయితే అక్కడ ఓకే. మనకేంటంటే ప్రతి ఒక్క లిస్ట్ ఉంటుంది. ఆ! మన నక్షత్ర ప్రకారంగా అక్కడ లిస్ట్ ఉంటుంది. ఈ నక్షత్రంలో ఈరోజు ఇన్ని మంది పుట్టారు. ఈయనకిది అని పంపించేస్తాడనమాట. ఆ రాసి సంతకం పెట్టి పంపించేస్తారు. పంపించేస్తా. పంపించేస్తారు. అది మనము హ్మ్. ఫాలో అయితూ ఉంటూ మనకి వాడిక పరమైనటువంటి భాష అనమాట అది. మన హ్మ్. శాస్త్రంలో వాడిక పరమైన భాష. ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. అనుభవిస్తున్నాను అంటారు. అయితే అలాంటి వారికి, అలా అనుభవించే వారికి దారిద్ర్య రేఖ కన్నా తక్కువ ఉన్నవారు, హ్మ్. ఏమి సుఖాలు పడలేటువంటి వారు, హ్మ్. అలా బ్రహ్మచారులుగా మిగిలిపోయిన వారు, ఏది కూడా దేశ సేవ చేసేటువంటి వారికి పునర్జన్మ ఉండదు. ఓకే. అలానే ఎవరు కూడా బాధలతోనే ఉంటారు గదా! అనుభవిస్తూ ఉంటారు. ఎవరో చేసిన తప్పుకి శిక్ష పడ్డ వారికి, ఎవరో చేసినటువంటి అప్పులకి మధ్యవర్తులకి, హ్మ్. ఇలా ఒకరి నుంచి ఇబ్బంది, బాధ పడతారు చూసారా? మోసం చేస్తారు అంటారు. వాడు నన్ను మోసం చేశాడురా అంటాడు. మోసం చేసేవాడికేమో గాని, హ్మ్. మోసపోయినోడికి పునర్జన్మ ఉండదు. 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 అలా బాధపడిన వాడు కూడా దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది. హ్మ్. వారికి పునర్జన్మ అనేది ఉండదు. ఉండదు. ఈ జన్మలో అనుభవించున్నాడు అంటే డైరెక్ట్‌గా ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి వారికి హ్మ్. ఇక ఏమి ఉండదని అర్థం. ఆ దేవుని ఆరాధన, అర్చన, ఆ ఒక దేవుని జ్ఞానంలోనే ఉంటారు వచ్చే జన్మ నుంచి కూడా. వారి అదృష్టం అని చెప్పొచ్చు. ఓకే. దాంట్లో ముఖ్యంగా కర్కాటక రాశి వారు, మిథున రాశి వారు, హ్మ్. తుల రాశి వారు ఉంటారు. ఓకే. ముఖ్యంగా వీళ్ళందరికీ పునర్జన్మ అనేది ఉండదు. ఈ జన్మలో ఎవరైనా కర్కాటకం గాని, తుల గాని, మకర రాశి వారు కానీ, మిథున రాశి వారు గాని ఉన్నారు అంటే హ్మ్. వారికి పునర్జన్మ అనేది కష్టం. హ్మ్. అలానే కన్యా రాశిలో కొన్ని నక్షత్రాలు హస్త, చిత్త నక్షత్రం ఉంటే వారికి కూడా పునర్జన్మ అనేది మాక్సిమం ఉండదు. ఉండదు. అలానే 4వ స్థానంలో గురువు ఉండడం గోచార ప్రకారంగా. వాళ్ళకెందుకు పునర్జన్మ ఉండదు? వారు అనుభవిస్తారు కాబట్టి ఈ జన్మలో. ఓహ్! ఎవరో చేసిన పాపాలకో, కర్మలకో వీరు మంచి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. హ్మ్. ఓకే. వీరు మంచి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. హ్మ్. అలానే 4వ స్థానంలో ఏ రాశిలో పుట్టిన 4వ స్థానంలో గురువున్నా, ఆ! గురువు బుధులు కలిసున్నా, రవి దశతో మొదలైన వీరందరికీ పునర్జన్మ ఉండదు. ఉండదు. ఇది జాతక ప్రకారంగా. అలానే వారు ఏందంటే ఖచ్చితంగా ఏదో విధంగా మంచి చేయడమా, హ్మ్. లోక కళ్యాణార్థం కోసమా, హ్మ్. లేకపోతే ఒకళ్ళు చేసిన తప్పులు మేదేసుకోవడమా, హ్మ్. వీరు ఇంక ఏదో ఒకటి పడుతూనే ఉంటారు ఇకలాగా. ముట్టికాయలు పడుతుంటే చూసారా? అలా పడుతూనే ఉంటారు వీరికి. వీరికి పడుతూనే ఉంటారు. పునర్జన్మ అనేది ఉండదు. అంటే ఈ జన్మలనే ఇంకా అన్ని అనుభవించేస్తారు. పాపమైన, సుఖమైన అన్ని అనుభవించేస్తారు కాబట్టి గత జన్మలో వచ్చే జన్మలో ఉండయంటారు. అసలు ఉండదు. వచ్చే జన్మే ఉండదంటారా? జన్మే ఉండదు. ఏమైపోతారు గురువుగారు వాళ్ళు? దేవుని దగ్గరికెళ్తారు వాళ్ళంతా. దేవుని దగ్గర అక్కడ ఆరాధన పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఆ! మనకి దత్తాత్రేయ స్వామి వారు అనుకున్నాము, తర్వాత సాయిబాబా వారు అనుకున్న ఇలా గురువులు ఎలా అయితే ఉంటారో, ఆ! అక్కడ ఆ వంశాన్ని నిలబెట్టడానికి వారు దేవుని దగ్గర రాస్తూ ఉంటారు. మా వంశం బాగుండాలి అని రాస్తూ ఉంటారు. వాళ్ళ వంశం వృక్షాన్ని పెంచుకుంటూ ఇంక ఉంటారు. అలాగే ఉండిపోతారు. అక్కడే ఉండిపోతారు ఇంక వాళ్ళు. ఓకే. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు. ఎందుకంటే చాలా సందేహాలకి, చాలా సూచనలు, చాలా రెమెడీస్ ఇచ్చారు. ఈరోజు మాత్రము ఈ చాలా మందికి అవసరమవుతాయి, ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మీ రెమెడీస్ ఫాలో అవుతారు మా హిట్ టీవీ ప్రేక్షకులు కాబట్టి వాళ్ళకు మంచి రెమెడీస్ అందించారు. కానీ చాలా ఇంకా ధర్మ సందేహాలున్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.